కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఆదోని పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి, పోసాని కృష్ణమురళి చేత పవన్ కళ్యాణ్ పై మరియు టీవీ5 చైర్మన్ మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీద నీచమైన అసభ్య పదాలు వాడినందుకు గాను ఈరోజు సాయంత్రం 3 టౌన్ సిఐ పోసాని కృష్ణమురళి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 3 టౌన్ సిఐ కాదు, పోసాని కృష్ణమురళి వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా అందరిపైన కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అసభ్య పదజాలాలు వాడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా ఉన్నారు. ఈ సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన మాట తీరు అనేటువంటిది ఉంది. అందుకనే మేము ఇక్కడ ఆదోని పట్టణ 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన పైన పోలీస్ అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు తాహిర్ అలీ, ఆదోని మండలం అధ్యక్షులు. కృష్ణమురళి గారు టీటీడీ చైర్మన్ మరియు టీవీ5 అధినేత నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతను ఇంతకు ముందు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, మరి ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల మీద, వారి పిల్లల మీద, పవన్ కళ్యాణ్ పిల్లల మీద కూడా వారు అసభ్యంగా మాట్లాడడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక సంభాషణలో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని నాయుడు గారు ఈ టీటీడీ చైర్మన్ తెచ్చుకున్నారని చెప్పేసి కొన్ని అసభ్యకరమైన మాటలు జరిగింది. ఆ విషయంపై ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని గ్రామంలో లీడర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మరి మల్లప్ప గారి ఆదేశాల మేరకు జనసేన బృందంతో ఈరోజు వచ్చేసి సిఐ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే అతనిపై ఎఫ్ఐఆర్ కట్టి వారి మీద సెక్షన్ల ప్రకారము అరెస్ట్ వారెంట్ జారీ చేసి జైలు పంపవలసిందిగా ఆధునిక జనసేన పార్టీ తరఫున మేము కోరుచున్నాం. నా పేరు మనిషెట్టి రేణు వర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు.